డబ్బుంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడికి రావాలంటే ఆ పరమేశ్వరుడు అనుమతి లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయలే. ఆ ప్లేస్ అరుణాచల్. ఫైనల్ గా ఆ శివయ్య పిలుపు వచ్చింది. 1 ఇయర్ నుంచి వెళ్ళాలి అనుకుంటూ ఉన్నాం. ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది. ఎవరైనా బెంగళూరు నుంచి అరుణాచలం టెంపుల్ కి వెళ్ళాలని అనుకుంటున్నారా? బెంగళూరు శాటిలైట్ బస్ స్టాండ్ నుంచి తిరువన్నామలైకి డైరెక్ట్ గా KSRTC తమిళనాడు బస్సులున్నాయి. టికెట్ ప్రైస్ 222 ఛార్జ్ చేస్తున్నారు. బెంగళూరు నుంచి అరుణాచలంకి వెళ్ళడానికి మాక్సిమం 5 అవర్స్ పడుతుంది. మార్నింగ్ 2 కి అరుణాచలం టెంపుల్ కి రీచ్ అయ్యాం. తర్వాత రూమ్ చెక్ ఇన్ అయి ఫ్రెష్ అయ్యాం. అక్కడి నుంచి గిరి ప్రదక్షిణకు స్టార్ట్ అయ్యాం. మొత్తం 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు తప్పకుండా అష్టలింగాల దర్శనం చేయడం మర్చిపోకండి. అవి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఈ అష్టలింగాల దర్శనం చేసిన తర్వాతే అరుణాచలేశ్వర శివుడి దర్శనం చేయాలి. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్లో రష్ ఎక్కువగా ఉండడంతో దర్శనానికి 5 అవర్స్ టైం పట్టింది. కానీ దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. జీవితంలో కనీసం ఒక్కసారైనా అరుణాచలేశ్వర శివుడి దర్శనం తప్పకుండా చేసుకోవాలి. మీరు కూడా అరుణాచలం వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరు ఎవరితో వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళకి రీలీ షేర్ చేసి కామెంట్స్ లో ట్యాగ్ చేయండి.